అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాజగోపాల్ సెంటర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో భజనలు, హనుమాన్ చాలీసా, కీర్తనలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, 7 ద్వారాల దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా కమిటీలు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేశారు. అనంతరము తిరుప్పావై సేవాకాలము తీర్థగోష్ఠి కార్యక్రమంతో తెల్లవారుజాము 4:30 గంటల నుంచి కూడా భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అంటే ఈ ముక్కోటి ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజున శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం కోసం ముక్కోటి దేవతలు కూడా వైకుంఠంలో ఎదురు చూస్తూ ఉంటారట. అలాంటి అందరూ కూడా నాకు అందరూ కూడా నాకు అంతా సహకరిస్తూ తోడ్పడుతుంటారు. ఈ రోజున వైకుంఠ ముక్కోటి ఏకాదశి దేవతమైన స్వామిని దర్శించుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో కూడా చాలా దీర్ఘంగా ఎంతో పుణ్యఫలం ఏకాదశి. ఈ రోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశి సంవత్సరానికి వస్తాయి. కానీ